హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్లో వచ్చేసి రక్షాబంధన్ ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్ అయితే పెట్టడం జరిగిందనమాట. మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్లో వచ్చేసి మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 399కి విత్ 1 year వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ మీకు ఈరోజు అండ్ రేపు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది. అయితే అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియో చూడండి, కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. ఇక డిఫెన్స్ డ్రైవింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది అండ్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఏంటప్పుడు అడిగితే మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి మనకు ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు మనకు భర్తీ చేయడానికి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి చాలా తక్కువ అయితే పెట్టడం జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా బ్రదర్ మనకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఎటువంటి స్టేజ్ 2 ఎగ్జామ్స్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ ఏది కూడా కండక్ట్ చేయరు అనమాట. అండ్ ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్ చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది, ప్రతి ఒక్క లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటారు కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక ఏంటో అడిగితే మనకు ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఈ నోటిఫికేషన్కి ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ముందుగా మనకు August 8, 2025 ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిందనమాట. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ September 8, 2025. నెక్స్ట్ మంత్ మిడ్ నైట్ 12 వరకు అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు మెన్షన్ చేశారు. మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇది అనమాట. మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే పెడతాను. మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్, ఆ లింక్ క్లిక్ చేసుకుని మీరు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకో వాళ్ళకు అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఎవరైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే బాయ్స్ ఉన్నారో కేవలం 200 రూపీస్ మాత్రమే పేమెంట్ అయితే చేయాలి. అదేవిధంగా జిఎస్టీ కూడా. ఇక ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ అండ్ ఈడబ్ల్యూఎస్ కానీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు కానీ ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. అంటే 0 పేమెంట్ అంట వీళ్ళకి వచ్చేసి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక September 8, 2025 నెక్స్ట్ మంత్ 8వ తేదీకి మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తారు. ఎందుకంటే అప్లై లాస్ట్ డేట్ ఆ డేట్ కాబట్టి మనకు మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ జనరల్ క్యాండిడేట్ వాళ్ళకు అండ్ అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 18 నుండి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక ఎవరైతే ఎస్సీ వాళ్ళు 35, ఓబీసీ వాళ్ళు వచ్చేసి 33 సంవత్సరం తోటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 35 లేకుండా 30 మాత్రం ఎందుకు ఉందంటే అది నేను ఇప్పుడు చెప్తాను. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ శాలరీ. ఇక్కడ మీరు శాలరీ చూసుకుంటే 26,600 నుండి 90,000 వరకు మీకు శాలరీ అయితే వస్తుంది. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 40,000 అప్పుడు మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. ఈ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే ఓవరాల్ 10 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ 10 పోస్టులు కూడా ఎస్సీ వాళ్ళకు 2 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 అండ్ యువర్ క్యాండిడేట్ వాళ్ళకు 5 పోస్టులు. ఇక్కడ వేకెన్సీ వచ్చేసి 9 అయితే ఉన్నాయి అండ్ బ్యాక్లాగ్ కింద మనకు ఓబీసీ వాళ్ళకు 1 పోస్ట్ అయితే ఉంది. టోటల్గా మనకు 10 పోస్టులు అనమాట. అయితే ఇక్కడ మనకు ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు ఎందుకు ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 30 అని చెప్పాను కదా. ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు ఎటువంటి పోస్ట్ అయితే లేవు. అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు యువర్ క్యాండిడేట్ కింద అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్టీ వాళ్ళు యువర్ క్యాండిడేట్ కింద అప్లై చేసుకోవాలంటే యువర్ వాళ్ళకి ఏదైతే ఏజ్ లిమిట్ పెడతాడో అదే ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. అందుకే 18 నుండి 30 సంవత్సరాలు అయితే వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వచ్చి మనకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీకు 10+2 అవర్ ఈక్వలెంట్ అయితే మెన్షన్ చేశాడు. అంటే ఇంటర్మీడియట్ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో అదేవిధంగా మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. 6 months కోర్స్ చేసినటువంటి వాళ్ళది లేదా డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి కంప్యూటర్లోన. అంటే మీకు తమ్నేల్ ఎందుకు పెట్టానంటే ఇంటర్మీడియట్ పాస్ అని. మనకు డిప్లొమా అంటే ఎవరైతే కంప్యూటర్ చేసింటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎటువంటి డిప్లొమా సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. బట్ కంప్యూటర్ అప్లికేషన్స్లోనే మీరు అంటే కంప్యూటర్ వచ్చింటే అప్లై చేసుకోండి. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే 12th అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి లేదంటే డిప్లొమానే చేసి ఉండాలి. ఆ డిప్లొమాతో పాటు మీకు ఇక్కడ 6 months కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్లో కూడా కంపల్సరీ మీకు ఎంఎస్ వర్డ్ కానీ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ ఇవైతే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అంతే. మనకి ఎటువంటి స్టేజ్ 1, స్టేజ్ 2 ఇట్లా డబుల్ ఎగ్జామ్స్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ కండక్ట్ అయితే చేయరు. అండ్ ఈ ఎగ్జామ్కి వచ్చేసి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ అదేవిధంగా ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు 20% క్వశ్చన్లు అయితే వస్తాయి మార్క్స్ అనమాట. రీజనింగ్, అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి మనకు 20% మార్కులు ఉంటాయి.
అండ్ డొమైన్ ఆర్ రిలవెంట్ టెక్నికల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి 60% మీకు మార్కులు అయితే వస్తాయన్నమాట. ఓవరాల్గా 100% మార్కులు. ఇక క్వశ్చన్ పేపర్ అనేది మీరు కంపల్సరీగా ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే అటెంప్ట్ అయితే చేయాలి. ఇక దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉందంటే నో నెగిటివ్ మార్కింగ్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ టైమింగ్ చూసుకుంటే మనకు ఓవరాల్గా 2 hours అయితే మనకు టైమింగ్ అయితే ఇచ్చారని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి ఎక్స్ట్రా టైమింగ్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు ఏమేమి తీసుకుని వెళ్ళాలి మొత్తం కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఒకసారి చూసుకోండి. అండ్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ లిస్ట్ కూడా కండక్ట్ చేస్తారన్నమాట. అంటే మీరు మెడికల్గా ఫిట్గా ఉన్నట్టు, ఎందుకంటే ఇది ఆయిల్ కంపెనీ సంబంధించిన సంస్థ కాబట్టి ఇవి మెడికల్ టెస్ట్ కూడా వాళ్ళే కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఏంటంటే మనకు ఉద్యోగం అనేది జరుగుతుంది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంబంధించినటువంటి సంస్థ అనమాట. అయితే ఈ నోటిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే జనరల్ ఇన్సూరెన్స్లోన ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అని మెన్షన్ చేశారు. ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ఆంధ్ర అని తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మనకు ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు మహారాష్ట్ర పబ్లిక్ సెక్టర్ నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవాలైతే మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, మనకి ఇది వచ్చేసి మనకు ఇండియన్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంటే ఒక సంస్థ అనమాట. ఈ నోటిఫికేషన్ మనకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ మనకు పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టు, ఎటువంటి టెంపరీ పోస్ట్ అయితే కాదు. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ తీయండి. ఎవరికైతే క్వాలిఫికేషన్ ఏజ్లో ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి బ్రదర్. 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ కూడా కొద్దిగా చూసుకున్నట్టయితే 10+2 ఆర్ ఈక్వలెంట్ అంటే ఇంటర్మీడియట్ కానీ లేకపోతే డిప్లొమా కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటు మీకు కంపల్సరీగా కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే కంప్యూటర్కి రిలేటెడ్ సంబంధించినటువంటిది 6 months కోర్స్ అయితే చేసి ఉండాలి. మీరు కంప్యూటర్ అనేది నేర్చుకోవాలి, లేదంటే కంప్యూటర్ రిలేటెడ్కి మళ్ళీ డిప్లొమా ఉంటుంది కదా 6 months వ్యాలిడిటీతో, అది చేసినా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే డిప్లొమా చేయకపోతే కనుక కంప్యూటర్ నేర్చుకుంటారు కదా 6 months కోర్స్ తోటి ఆ కంప్యూటర్ సర్టిఫికేట్ పెట్టి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు కంప్యూటర్ నేర్చుకున్నట్టు MS వర్డ్, MS ఎక్సెల్, MS పవర్ పాయింట్ ఇవి మీకు కంపల్సరీ వచ్చి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు. అయితే బ్రదర్ ఇక్కడ మీకు తక్కువ పోస్ట్ అయితే మీరైతే మెన్షన్ అనుకోవద్దండి. మనకు వేకెన్సీ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు టెంటేటివ్ పోస్టులు అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసిందే బ్రదర్, మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అదేవిధంగా మీరు అప్లై చేయాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.